ఇగో ఇక్కడ ఫస్ట్ మనం తమ్నైల్లో పెట్టుకున్నట్టు ఇగో ఒక్కరికే 2 పింఛన్లు, ఓవైపు ఫ్యామిలీ పెన్షన్, మరోవైపు చేయూత. వేల మంది అనర్హులకు లబ్ధి. విచారణలో బయటపడుతున్న అక్రమాలు. 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా. నోటిఫై చేసి పింఛన్లు నిలిపేసిన అధికారులు. తాజాగా సెర్ఫ్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి అంటూ ఒక 5,000 మంది ఉద్యోగస్తులట. వాళ్ళు సరే ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో చేయూత, ఆ పెన్షన్ తీసుకుంటూ కూడా ఈ ఆసరా పెన్షన్లకు అప్లై చేశారట. అందులో 1, 2, 4 కాదు 5,000 మంది రాష్ట్రంలో అక్రమంగా 2 పెన్షన్లు తీసుకుంటా ఉన్నారట. ఎంత దారుణం చూడండి. అర్హులైన ముసలోళ్ళకైతే పెన్షన్ రాయమంటే 100 కొర్రీలు చెప్తారు. నీకు ఇంకా వయసు రాలేదమ్మా, నీకు లేకపోతే ఆధార్ కార్డుల ఇంకా వయసు తప్పు ఉన్నదమ్మా, ఇంకా టైం ఉన్నదమ్మా, నీకేం కర్మమ్మా, నీకు మంచిగా 10 ఎకరాల జాగు ఉన్నది అని చెప్పి, లేకపోతే నీ కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయని, లేకపోతే నీ కొడుకు ఇంటికాడ అన్ని బాగానే చూసుకుంటారు కదా, నీకెందుకు పెంచనని రకరకాల కారణాలు చెప్తారు అధికారులు. మరి ఏ దొంగ అధికారులు ఈ 5,000 మందికి పైసలు పోయేటట్టు చేసిరో ఒకసారి చూడండి. ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, ఎట్లా వృధా చేస్తా ఉన్నారంటే ఇగో ఇట్లాంటి పందికొక్కులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు. వాళ్ళకి ఏం అక్కర, ఒక ఉద్యోగం చేసిండు, ప్రభుత్వ ఉద్యోగం, ఆ ఉద్యోగంలో వచ్చే జీతం అయిపోయింది, దాని తర్వాత ఆయనకు హ్యాపీగా పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ రాగా కూడా మళ్ళీ ఆసరా పెన్షన్ అప్లై చేసుకున్నాడు అంటే వానికైనా సిగ్గు ఉండాలి, వీనికన్నా బుద్ధి ఉండాలి. నిజంగా చెప్తా ఉన్నా, తీసుకునేటోనికైనా సిగ్గు ఉండాలి, లేదా ఇప్పించిన వానికైనా బుద్ధి ఉండాలి. సిగ్గు శరం లేని వాళ్ళంతా ఇట్లా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, బట్టలు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కొంచెమన్నా సెన్స్ ఉండాలి. మరి నీకు అర్హత ఉండదు అని చెప్పాలి కదా. కానీ ఇలా ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి ఈ అక్రమంగా పెన్షన్లు పొంది వాళ్ళు ఇల్లు కమిషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తారు, డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటారు. ఇగో అసలైన వాడికేమో నిజంగా వాడు 10 సార్లు తిరిగిన ఆఫీసుల చుట్టూ వానికి సమాధానం దొరకదు, వానికి ఏనాడు కూడా ఆ పని జరగదు. కానీ ఇక్కడ అసలు అవసరం లేనోడు, ఆ పెన్షన్ గురించి అసలు పట్టించుకోవాల్సిన పని లేనోడే డబ్బులు పెట్టి మరి ఆ పెన్షన్ తెప్పించుకుంటుండు. 2 రకాలుగా, ఇటు చేయూత తీసుకుంటా, ఇటు ఆసరా తీసుకుంటా వాడు బలిసిపోతా ఉంటే బక్కోడు చచ్చిపోతా ఉన్నాడు. ఇక చూడండి ఇక్కడ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటి వరకు చేసిన విచారణలో వేలాది మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టుగా వెల్లడైంది. వారంతా 2 రకాల పింఛన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని ఏం చేయాలంటే మొత్తం రికవరీ చేశారు వాళ్ళ దగ్గరికి నుంచి. ఈ పింఛన్ ఆ పింఛన్ 2 రికవర్ చేయాలి. ఫ్యూచర్ లో ఇంకెవ్వరు ముట్టకుండా, ఇంకా ఎవ్వరు కూడా ఇట్లా ఆల్రెడీ ఇల్లున్నోడు కదా డబుల్ బెడ్రూమ్ తీసుకున్నట్టు, 2 బ్యాంకుల లోన్లు ఉంటే 2 బ్యాంకుల రుణమాఫీ చేయించుకున్నట్టు, రైతు బంధు ఒక్క పట్టా మీద కాకుండా డూప్లికేట్ పట్టా పెట్టి దాని మీద కూడా తీసుకున్నట్టు. ఇది దొంగేశం. మరి దీన్ని భరిద్దామా? ఇట్లాంటి వాళ్ళు మరి ఊరుకుందామా? అయితే ఇక్కడ ఆ రికవరీ చేశారు మొత్తం, ఆ పైసలు ఈ పైసలు 2 రికవరీ చేస్తేనే చక్కగా అవుతారు వీళ్ళు. లేకపోతే ఇంకొకడు భవిష్యత్తులో ఇక చేసుకోవచ్చు కదా, గింత మంచిదే జరిగింది. ప్రభుత్వం నుంచే 2 రకాలుగా పెన్షన్లు పొందుతుండే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్టు, ప్రభుత్వాన్ని మోసం చేయగలిగిందంటే ఇక ఏమన్నా ఉన్నదా? మరి ఇది ప్రభుత్వం అధికారులే చేస్తున్నటువంటి తప్పిదం ఇది. సో అధికారుల ఇలా వాళ్ళ ప్రోద్బలం లేకుండా ఇట్లాంటి జరగవు. ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు దాని వెనకాల. నీకెందుకు, నేను ఇన్ని డబ్బులు ఇస్తే నేను పింఛన్ ఇప్పిస్తా అని చెప్పి ఆ దొంగ పైసలకు కకృతిపడి ప్రభుత్వాన్ని వాడు మూస్తుండు, వీడు మూస్తుండు, అసలైన లబ్ధిదారులు ఏడుస్తున్నారు. అయితే ఇక్కడ దాంతో వారందరికీ పింఛన్లు నిలిపేశారు. రిటైర్డ్ ఉద్యోగులు చేయూత పింఛన్దారుల వివరాలను మ్యాచ్ చేస్తూ వెరిఫై చేయగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5,000కు పైగా మంది అనర్హుల పేర్లను వెలికి తీశారు. ఓవైపు ₹1,000 ఫ్యామిలీ పెన్షన్ పొందుతూనే చేయూత పింఛన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. వారికి పింఛన్ కట్ చేయడంతో పాటు గతంలో తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించారు. ఇది నేను అడిగింది. ఎస్, రికవరీ చేయాల్సిందే, కానీ దానికి రాజకీయ రంగు పులుముకోవడంతో గతంలో తీసుకున్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారంటూ. ఎందుకు రాజకీయ రంగు పులుముకోవడము? ఎవరి డబ్బులు పోయినా ప్రభుత్వ డబ్బే పోయింది. ప్రభుత్వ డబ్బు అంటే ఖచ్చితంగా మన డబ్బే. ప్రభుత్వ డబ్బు అంటే ఎవరిదో కాదు, అది మన డబ్బే. అయితే సెర్ఫ్ ఉద్యోగులకు చేయూత అంటూ చేయూత పింఛన్లను సెర్ఫ్ ఉద్యోగులు సైతం పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వారందరి వివరాలు అధికారులు పింఛన్ల డేటాతో మ్యాచ్ చేసి చూశారు. సెర్ఫ్ ఉద్యోగుల్లో 316 మంది వరకు చేయూత పింఛన్లు సైతం పొందుతున్నట్లు గుర్తించారంటూ సెర్ఫ్ ఉద్యోగులకు కూడా వస్తా ఉన్నాయట. సో అందుకే ఎప్పటికప్పుడు ఈ అనాలిసిస్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఇట్లాంటి దొంగలు ఎంత వీలైతే ఎంత ప్రయత్నం చేస్తే అంత డబ్బులు పెట్టుకొని ఒక్క పెన్షనే కాదు అన్ని పొందుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళకే వస్తాయి. అది రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినోడికి లేదా డబ్బులు పెట్టి చేయించుకోగలిగినోడికి. కానీ అసలైన లబ్ధిదారులు 100 సార్లు తిరుగు కానే కాదు. ఈ ఒక్క పెన్షన్ విషయం కాదు, ఏ పనైనా అంతే ఉంటది. ఇది గ్రామాలలో ఎక్కువ చూస్తుంటాం. ఇంకా పాపం కాగితాలు పట్టుకొని తిరిగేటోడు తిరుగుతూనే ఉంటారు రోజు, సైకిల్ వేసుకొని లేకపోతే
బండేసుకొని కాగితాలు పట్టుకొని సార్ జరిగి చూడు సార్ అని 10 సార్లు తిరుగుతాడు. ఇలా రుణమాఫీ కోసం కూడా ఏవోల దగ్గరికి బ్యాంకుల దగ్గరికి ఎట్లా తిరుగుతారు రైతులు తెలియక ప్లస్ అలా నాగం చేస్తారు. కాబట్టి ఇక్కడ అదే అన్ని ఎరుకున్నోడైతే బరాబర్ మేనేజర్ తోనో లేకపోతే డైరెక్ట్ డిఓతోనో మాట్లాడుకొని ఏదో పనులు చేసుకొని వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎట్లా అవుతున్నాయి పనులు, పాపం పేదోడికి ఎట్లా కాదు. కానూన్నే పట్టుకొని మళ్ళీ చంపుతారు. నువ్వు ఇది తీసుకురాపో అది తీసుకురాపో అని చెప్పి పంపిస్తూ ఉంటారు.